ఐపీఎల్ 2026లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ ఆఖరి ఓవర్లలో అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ మెరుపులతో అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేసింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ముందుగా టాస్ వాడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య సిక్సర్ల సునామీ సృష్టించగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లాస్ ఇన్నింగ్స్ తో రాణించాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆరంభం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కేవలం 10 పరుగుల దగ్గర అభిషేక్ పోరెల్ 5కి అవుట్ కాగా మరికొద్ది సేపటికే కేఎల్ రాహుల్ 9 పరుగులు కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన సహీల్ పరాగ్ 13, ట్రిస్టన్ స్టాఫ్ 12 పరుగులకి వెనుదిరగడంతో 74 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ పేకల్లో కష్టాల్లో పడింది. ఈ కష్ట సమయంలో కెప్టెన్ అక్షర్ పటేల్ బాధ్యతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మార్కస్ స్టోయినిస్ వేసిన 13 ఓవర్ల వరుసగా 4 ఫోర్లు బాది జోరు పెంచిన అక్షర్ 30 బంతుల్లో 56 పరుగులు, 8 ఫోర్లు, 2 సిక్సర్లు చేసి అవుట్ అయ్యాడు. మరోవైపు డేవిడ్ మిల్లర్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన మరుసటి బంతికే డ్వర్సీస్ బౌలింగ్ లో పెవిలియన్ చేరడంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది. చివర్లో ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమైన వేళ అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ అద్భుతంగా చేశారు. 18వ ఓవర్లో 2 భారీ సిక్సర్లు, 1 4 తో 19 పరుగులు రాబట్టగా 19వ ఓవర్లో ఏకంగా 22 పరుగులు బాది పంజాబ్ కింగ్స్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.